వరంగల్ వెళ్దాం. ఓరుగల్లు ప్రాంతానికి వెళ్తే స్వామి మనకి అందుబాటులో ఉన్నారు మా ప్రతినిధి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టమ్మను దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముదిరాజులపై కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇప్పుడు నిరసన గళాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముదిరాజులకు కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేయాలని, అలాగే కులం పేరుతో దూషిస్తే సహించేదని కూడా విమర్శలు భారీ సంఖ్యలో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే జర్నలిస్ట్ అజయ్ కూడా అజయ్ పైన దాడి చేసి ఒక గదిలో నిర్బంధించి అతని కులం ముదిరాజు కులాన్ని కూడా ఒక దుర్భాషలాడుతూ కూడా ఒక గంట సేపు కూడా నిర్బంధించిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. మొత్తానికైతే ఆ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాత్రము ఆ ముదిరాజు కులాన్ని మాత్రము ఒక దుర్భాషలాడని చెప్పి కూడా ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కావాలి, జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఆందోళన ముద్రాలు అయితే చేపట్టారు. కానీ మొత్తానికి చూసుకుంటే హన్మకొండ జిల్లాలో కూడా ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. దీనికి ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులతో పాటు కూడా నిర్వహించారు. అందులో భాగంగా కూడా వరంగల్ జిల్లా కూడా అతని దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. దిష్టి బొమ్మను కూడా ఒక చెప్పుతో కొడుతూ కూడా కాలబెట్టి కూడా కౌశిక్ రెడ్డి గో బ్యాక్, నువ్వు ఎక్కడ కనపడ్డా భద్ర మిమ్మల్ని మాత్రం ప్రధానంగా చూసుకుంటే మీడియాకు సంబంధించినటువంటి ఒక ఇష్యూలో ఆయన నిన్న గందరగోళం సృష్టించిన పరిస్థితి. మీడియా పైనే దాడి చేయడం, ఒక మహిళతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీడియా ప్రతినిధులు. అయితే వాళ్ళని దాడి చేయడం, ఇలాంటి వివాదాల్లో చిక్కున్న తర్వాత అంటే ఒక చాలా సున్నితమైనటువంటి అంశం, యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే చాలా సున్నితమైనటువంటి అంశాన్ని, కులాన్ని దూషించడం అనేది ఇప్పుడు చాలా వైరల్గా మారడం, అంటే దానికి సంబంధించిన ఆగ్రహానికి కూడా గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానంగా ముదిరాజుల డిమాండ్స్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా రాజశేఖర్, ఇప్పుడు మొత్తాన్ని చూసుకుంటే హుజరాబాద్ లో కూడా ఎమ్మెల్యే మన ఈటల రాజేందర్ కూడా ముదిరాజు కులానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు. అతని పైన కూడా ఘన విజయం సాధించిన నేపథ్యంలో కూడా ముదిరాజులు అంటే ఆయనకు అగ్రకులానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి మనము ఆ ముదిరాజులు అంటే ఒక సహించేది కూడా గతంలోనూ కూడా ఆ విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇవాళ ఒక అజయ్ను ఒక జర్నలిస్టును అంటే ఒక విచక్షణ రహితంగా దుర్భాష నిర్బంధించి ఆ కులం పేరుతో దూషించడంతో పట్ల కూడా ఇలా ముదిరాజులంతా గలం పైకి ఒక తాటిపైకి వచ్చి కూడా కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఇవాళ ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. వరంగల్ జిల్లాలో అతని ఆ దిష్టి బొమ్మ దగ్ధం చేసి కూడా కౌశిక్ బ్యాగ్ ఎమ్మెల్సీ పదవిని కూడా బర్తరఫ్ చేయాలి, ఆయన పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా అంటే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా అధిష్టానికి కూడా ఒక లేఖ రాస్తామని చెప్పి కూడా నినాదాలు చేసిన పరిస్థితులు కూడా కనపడతారు. మొత్తానికి చూసుకుంటే కౌశిక్ రెడ్డి కూడా ఎక్కడ తిరిగినా గానీ ముదిరాజులు మొత్తం అడ్డుకుంటారని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది రాజశేఖర్. అంటే కేసీఆర్కి చాలా ప్రియమిత్రుడుగా, చాలా ప్రియమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి విషయంలో అంటే అధిష్టానం ఎవరు స్పందించే అవకాశం ఉంది? ఏమైనా ఎంతవరకు ఏమైనా మంత్రాలు జరుగుతుంది? అంటే ఆల్రెడీ వారు కంప్లైంట్ లెటర్ రూపంలో కూడా ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏమైనా ముందుగానే అధికారికి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా కలుగు చేసుకుని సర్ది చేసే ప్రయత్నం ఏమైనా జరిగే అవకాశం ఉందా? రైట్ రాజశేఖర్, మొత్తానికైతే దీని వ్యాఖ్యల పట్ల కూడా ప్రభుత్వం స్పందించే విధంగానే కూడా కనపడతా ఉంది. మొత్తానికి ముదిరాజు అంటే ఇప్పుడు ఇవాళ బీజేపీ ఒక ఉద్యమ నేత బీజేపీలో ఉండడం, ఈటల రాజేందర్ ఉండడం కూడా అటు ముదిరాజులంతా ఆ వైపు మొగ్గు చూపకుండా కూడా ఇవాళ కౌశిక్ రెడ్డి మాత్రం ముదిరాజు సంఘానికి, ముదిరాజు కులానికి క్షమాపణ చెప్పబోతే మాత్రం ఈ కులం అంతా అటువైపే మళ్లించే అంటే ఆలోచన కూడా కనపడతా ఉందన్న నేపథ్యంతో కూడా అధిష్టానం మాత్రం కూడా స్పందించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనపడతా ఉంది. పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికీ ఆయన ప్రభుత్వ చీఫ్ విప్ గా కొనసాగు. మొత్తానికి అయితే చూసుకుంటే ఇదంతా ఒక ముదిరాజులను దృష్టిలో పెట్టుకునే కూడా ఒక అంటే జర్నలిస్టును అజయ్ ను కూడా దూషించ ఒక ఉత్కంఠతోని కూడా ఆందోళన చేసే పరిస్థితి కూడా కనపడుతుంది రాజశేఖర్. మొత్తానికి ఇవాళ అధిష్టానం మాత్రము అంటే దరిదాపు కూడా ముదిరాజు సంఘానికి, కుల వృత్తుల సంఘానికి కూడా ఫస్ట్ మొదటగా చేసింది ఉచిత చేప పిల్లలే కావచ్చు, అవన్నీ అంటే కులాన్ని ముదిరాజు సంఘాన్ని కూడా ఒక ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకోవడానికి చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. కానీ అట్లాంటి కులాన్ని ఇవాళ కౌశిక్ రెడ్డి కులం పేరుతో పట్ల దూషించడం పట్ల కూడా ఎగ్జాక్ట్లీగా అధిష్టానం మాత్రం స్పందిస్తూ ఉంటది. అది రేపో మాపో నేడో ఇప్పుడు గంటకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కూడా అధిష్టానం తీసుకుంటుందని చెప్పి కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి కూడా కనపడతాను. రైట్. ఇంకొకటి ప్రధానంగా అంటే ఒక సున్నితమైన అంశాన్ని తీసుకొని అంటే కులాలకు సంబంధించి ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఎమ్మెల్సీ పదవిలో ఉన్నటువంటి పాడి కౌశిక్ లాంటి వ్యక్తి అంటే చాలా సున్నితమైన అంశాల్లో చాలా
ఆ, నేర్పుతో అంటే ఎవరికి కించపరచకుండా మాట్లాడవలసిన సందర్భం ప్రధానంగా అసలు ఎలాంటి వ్యాఖ్యలను చేశారు అంటే ఎందుకు కారణం ఏంటంటే దూషించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అంటే ఎన్నికల దగ్గరే ఉన్నటువంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అనేవి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీపై నెక్స్ట్ రానున్న ఎలక్షన్స్లో ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే నేతల పట్ల కానీ ఇప్పుడు దరిదాపుగా చూసుకుంటే కౌశిక్ రెడ్డి ప్రధాన భూమిక హుజరాబాద్ నుంచి కూడా ప్రధాన భూమిక పోషిస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికి ఒక కీలకమైన వ్యక్తి కూడా కౌశిక్ రెడ్డికి బాధ్యత రహితంగా కూడా ఇవాళ మాట్లాడడం పట్ల కూడా ఒక యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజు బిడ్డలను కావచ్చు, ముదిరాజు మహారాజులను కావచ్చు ఇవాళ దూషించడం పట్ల కూడా చాలా అంటే ఈ బీఆర్ఎస్ కూడా చాలా ఇది ఒక అంటే ఒక నష్టం జరిగే విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆ నేతలు కూడా ఇప్పుడు మన అంటే బీఆర్ఎస్ లో కూడా చాలా మంది ముదిరాజు సంఘానికి సంబంధించిన ముదిరాజు కులానికి సంబంధించిన వారు ఉన్నారు. వారితో కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. మొత్తానికైతే రాష్ట్ర నాయకత్వం అంటే ముదిరాజు మహాసభ నాయకత్వం కూడా ఇవాళ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. దీంతో అంటే కౌశిక్ రెడ్డి పైన కూడా ఒక అంటే ప్రభావం కనపడతా ఉంది. బేషరతుగా క్షమాపణ చెప్పుడే ముఖ్యంగా అని కూడా వీరు భావిస్తా ఉన్న భావన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది రాజశేఖర్. మొత్తానికి చూసుకుంటే ఈ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు.